ఈ వీడియోలో కనిపిస్తున్న కర్ర వినాయకునికి 61 ఏండ్లు. అవును, మీరు విన్నది నిజమే. ఈ ఆలయం ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. సాధారణంగా వినాయక చవితికి రకరకాల ప్రతిమలను ప్రతిష్ఠించి 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజించటం ఆనవాయితీ. ఎక్కువగా ప్లాస్టరస్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలనే వినాయక చవితి వేడుకల్లో పూజకు ఉపయోగిస్తారు. కళాకారుల సృజనాత్మకతతో పాటు వినాయక మండపాల నిర్వాహకుల ఆలోచనల మేరకు విభిన్న రూపాలలో గణేశుని విగ్రహాలను మలిచి ఇస్తున్నారు. ఇటీవల కాలంలో పెరిగిన పర్యావరణ స్పృహంతో మట్టి వినాయక ప్రతిమలను కూడా పెట్టి పూజిస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక ప్రతిమలను కూడా పంపిణీ చేస్తారు. అయితే నిర్మల్ జిల్లా తానూరు మండలం బోసి గ్రామంలో గ్రామస్తులు ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం ఓ ప్రత్యేకత కలిగి ఉంది. గత 60 ఏళ్లుగా గ్రామస్తులు ఇలా కర్ర వినాయకుడిని పూజిస్తారు. కానీ ఈ విగ్రహానికి నిమజ్జనం చేయకపోవడం మరో విశేషం. వినాయక నవరాత్రుల చివరి రోజు బావి నీళ్లు ఈ విగ్రహంపై చల్లి ప్రత్యేక గదిలో భద్రపరుస్తారు. తిరిగి వినాయక చవితి రోజే ఆ కర్ర వినాయకుడిని బయటకు తీసి ప్రతిష్ఠిస్తారు. వినాయక చవితి సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ 2024 సంవత్సరంలో మాత్రం మహాదేవ్ మందిర్ ఆలయంలో ఈ కర్ర వరసిద్ధి వినాయకుడిని కూర్చోబెడుతున్నారు. ఇప్పటికే ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ వీడియో మీకోసం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్, కామెంట్, షేర్ చేయండి.
మాది గ్రామం బోసి, మండల్ తానూరు, జిల్లా నిర్మల్. మా బోసి గ్రామంలో గత 61 సంవత్సరాల నుంచి పూర్వీకులు ప్రతిష్ఠించినటువంటి వరసిద్ధి వినాయకుడిని, ఒకే వినాయకుడు మా గ్రామంలో ఉంటాడు. ప్రతి సంవత్సరం కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. ముఖ్యంగా భక్తులు గమనించదగ్గర ఏంటంటే, ప్రతి సంవత్సరం మా వరసిద్ధి వినాయకుడు లక్ష్మీనారాయణ మందిరంలో ప్రతిష్ఠిస్తాము. ఈ సంవత్సరం దాన్ని మార్చినాము. మాదేవ్ మందిరంలో మాలింగి రోడ్డుకు దాన్ని ప్రతిష్ట జరుపుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ ప్లేస్ సరిపోవడం లేదు కాబట్టి దాన్ని భక్తుల నుంచి విన్నపాలు వచ్చినందున దాన్ని ఇక్కడికి మార్చడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఈ సంవత్సరం కూడా కార్యక్రమం యథావిధిగా కొనసాగుతాయి. పొద్దున 6తో మొదలుకొని సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలకు యథావిధిగా కొనసాగుతాయని భక్తులు అన్ని విధాలా మాకు సహాయ సహకారాలు అందించాలి. వారికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మా గ్రామం తరఫున గ్రామస్తులందరూ మేము వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కోరుకుంటున్నాం. మాది బోసే గ్రామము. వరసిద్ధి వినాయకుని యొక్క మండపము గత 61 సంవత్సరాల నుంచి కూడా నిర్వహించబడుతుంది. అదేవిధంగా లక్ష్మీనారాయణ మందిర్లో ఉండే ఇంతకుముందు స్థలం సరిపోతలేదుగా భక్తుల మేరకు ఈ మాదేవ్ మందిరం ఏర్పాటు చేయడం జరిగింది, ప్రతిష్టాపన. అదేవిధంగా మా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళే కాకుండా, రాష్ట్రం వాళ్ళే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర నుంచి కానీ వివిధ దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అనేక మంది వస్తున్నారు. వారు కోరికలు కూడా నెరవేరుతున్నాయి. కాబట్టి మా వరసిద్ధి వినాయకుని తరఫున మా కమిటీ వాళ్ళు కూడా వాళ్ళకి ఇబ్బంది కాకుండా, గ్రామస్తులు మరియు కమిటీ వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా చూస్తామని తెలుపుతున్నాం.